దేవుడు స్త్రీ పురుషులను కలుగు చేసి వివాహం ద్వారా వారిని జత చేస్తూ ఉన్నాడు. అది దేవుని సంకల్పం. ఎందుకనంటే వారు ఫలించాలని, వారి అభివృద్ధి చెందాలని, వారు విస్తరించాలని. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే స్త్రీ పురుషులను వివాహం ద్వారా దేవుడు జత చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి శివాని ధనాన్ని కూడా దేవుడు అందుకే జత చేశాడు 10 సంవత్సరాల క్రితం. ఈ 10 సంవత్సరాలు దేవుడు వారిని దీవించాడు. మొదటిగా అమ్మాయి కీర్తన పుట్టింది. కీర్తన పుడితే అమ్మాయిని కంటవేంది నువ్వు, అబ్బాయిని కనుకోకుండా అబ్బాయిని కను అని శివ అంటే అమ్మాయి ప్రార్థన చేసుకొని, అయ్యా మరి ఆయన అడుగుతున్నాడు కదా, మరి నాకైతే ఇద్దరు ఎవరైనా ఒకటే, మరి మా ఆయన కోరిక తీర్చండి ప్రభా, నేను నిన్ను నమ్ముకుంటాను అని ధన అనుకొని ప్రార్థన చేసి మొక్కుబడి చెల్లి అనుకుంటే వీడు ధీరజ్ పుట్టాడు. అప్పుడు శివ మనసు శాంతించింది. నా శాంతించేవాడు కాదు. మొత్తానికి దేవుడు ఇద్దరిని ఇచ్చాడు, ఫలింప చేశాడు, 10 సంవత్సరాలు కాసి కాపాడాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు వారు కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా వీళ్ళ పెళ్ళి చాలా గొప్పగా జరిగిందని చెప్పుకోవాలి. నిజంగా ఎవరి పెళ్ళి జరిగి ఉండదు. వీళ్ళ పెళ్ళి జరిగినట్టుగా ప్రపంచంలో ఎవరికి జరిగి ఉండదు. ఎందుకంటే పిల్లని చూద్దామని వీళ్ళు వెళ్ళారు. ఏలూరు అవతల ఎర్రగుంట పాలెము కదా, ఎర్రగుంట వెళ్ళారు. పిల్ల శివాకి నచ్చింది అనుకుంటా. సరే నచ్చితే ఏమని చెప్పాలి, అమ్మ ఇంకా మళ్ళీ మాది దూరం కదా, మా ఊరు మాదేమో జమలాపురం, అక్కడి నుంచి చాలా దూరం, మళ్ళీ ఏం వస్తాము, ఒకసారి భోజనాలు చేసి మా అమ్మాయి అనిపించుకొని ఏదో చీర అక్కడ పోయి ఆ ఏలూరులోనే అక్కడ కొనుక్కొచ్చి చీర కొనుక్కొచ్చి పెట్టి మా అమ్మాయి అనిపించుకొని రావాలి. సహజంగా చేస్తారు సాధ్యమంత వరకు. లేకపోతే మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తామమ్మా ఏ సంగతి, తర్వాత మీరు వద్దురుకొని మా అమ్ములు కూడా చూదురుకొని మా అయ్య కూడా చూసుకొని ఒప్పుకున్నా చేసుకున్నా అంటారు. కానీ ఈయన అట్ట కాకుండా ఆ రోజు ఆడే ఉండి ఎప్పుడు వెళ్ళారు చూడటానికి, ఆగస్టు 14వ తారీఖున వెళ్ళారు పెళ్లి చూపులకి. ఆడే ఉండి మళ్ళీ తెల్లారి 15 రోజున పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు. భోజనాలు లేవు, ఏమి లేవు, టైం లేదేమి లేదు. మరి వాళ్ళు ఎట్ట ఇచ్చారు, వీళ్ళెట్టు చేసుకొని నాకైతే అర్థం కాల. అసలు ఎట్ట జరిగిద్ది, అసలు ఇట్ట జరిగిద్ది ఎక్కడ చూశారు మీరు? నిజం అనుకో, నిజమే. మరి శివ మనసులు ఏమనుకున్నాడు నాకు తెలియదు. నాకు వరుసకు అల్లుడు అవుతాడని శత్రువుని శత్రువు కాదు, నిజంగా కూడా. ఏమ్మా గ్రేట్ కదా. అసలు ఎవరు అన్నట్టు చేసుకుంటారా? ఎవరి పెళ్ళని అయిద్దట కాదు. 14వ తారీఖున పెళ్లి చూపులకి వెళ్ళి 15వ తారీఖున పెళ్లి చేసుకొచ్చే వాళ్ళు ఎవరన్నా ఉండారా? ఈ శివ తప్ప. బంధువులేనే లేదు. ఇప్పుడు వీళ్ళకి పెనువాకులో పూర్ణ వాళ్ళ నాన్నగారు ఉన్నాడు చూసావా, రామకృష్ణ పెనువాక ఆయన. ఈయనకి ఎట్ట బంధుత్వం, మన సీను గారిని బట్టి బంధుత్వం. అయితే ఆయనకి తెలిసిన ఆయన ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళ ద్వారాగా ఈ సంబంధానికి వెళ్ళారు. వెళ్ళి మరి చూసిన తర్వాత ఇక లెగవట్ల ఆడ నుంచి. అరే వెళ్దాం పోతరా అంటుంది వాళ్ళమ్మ. నేను రాను, పెళ్లి చేసుకొని వస్తాను ఒకసారి, మనం ఏడొస్తాం పొద్దాకి వెళ్ళి అంటున్నాడు శివ.
కాదు, నేను వచ్చిన కొత్తలో జనవరి ఫస్ట్కి జమలాపురం వెళ్ళేవాళ్ళం. కోటేశ్వరరావు గారు, జయమ్మ గారు, రాధమ్మ గారు వీళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ లారీ ఆ ట్రాక్టర్ల మీద చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేవాళ్ళు. ఓ జనాలు, విపరీతమైన జనాలు కదా, జనాలు ఎక్కువయ్యి పప్పులో వేడి నీళ్ళు పోసి సాంబారు పోసే పనిలోనే ఉంటారు పాపం సాయంత్రం దాకా. 400 మంది తగ్గరు. ఇంక చేసేదేమీ లేదు. పెరుగుని మజ్జిగ చేయటము, పప్పునే సాంబారు చేయటము, పోయటమే పని ఆ 2 సాయంత్రం దాకా. అప్పుడు జనవరి ఫస్ట్కే అది మేము వెళ్ళేవాళ్ళం. నేను వచ్చిన కొత్తలో 2003, 2004 అప్పుడు వెళ్ళాం మనం. భోజనాలు కోటేశ్వరరావు గారు ఎప్పుడు భోజనాలు పెట్టాడు. మా బస్తా వడ్లు బియ్యం ఇచ్చాడు, ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు. అప్పుడు మొదట్లో అందరూ కలిపి పెట్టినా మధ్యలో అందరూ మానేశారు. మానేసిన సరే, అప్పుడు మనకు తెలియదు. వీళ్ళకు 2015 సంవత్సరంలో పెళ్ళి అయింది. 15వ తారీఖు 15 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఇక అమ్మాయి పుడితేనే ఒప్పుకోలేదు. అబ్బాయి కన్నదాకా అబ్బాయి పుట్టాడు కాబట్టి అమ్మాయి బాప్తిసం తీసుకుంది. అప్పుడు మన దగ్గరికి వచ్చాడు చూడు, బర్నబా అక్కడ పాస్టర్ చేస్తున్నాడు. అప్పుడు మన దగ్గర నేర్చుకొని వెళ్ళాడు, పాస్టర్గా అయ్యాడు. ఈ అబ్బాయి బాగానే చెబుతాడు అయ్యగారు అని నేను లెటర్ రాసిస్తే అయ్యగారు వాళ్ళు అప్పుడు అక్కడ పాస్టర్గా ఇచ్చారు ఆయనకి. మొన్న కూడా వచ్చాడు కదా, మన చర్చి లో జరిగినప్పుడు, షాప్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చి వాక్యం చెప్పాడు కదా. ఆ విధంగా పెళ్ళి అయిందండి. దేవునికి స్తోత్రం. ఏదైనా రాసి పెట్టి ఉందంటారు, అందుకే. ఒకరోజు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలంట. అసలేమీ లేవు, భోజనాలు లేవు, లగ్గాలు లేవు, సూపులు లేవు. తెల్లారే పెళ్ళి, అసలే ఇబ్బంది లేదు. ఇక అటు పెడదామంటారా? అరండి, సరే, మంచిది. ఏదైనా రాతలు ఎవరు తప్పించుకోలేరురా కదా. అందుకనే పెద్దలు ఇంగ్లీష్లో సామెత చెబుతారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అక్కడ సిద్ధపరచబడతాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే, భార్య చేయవలసిన ధర్మాలు భర్తకు కొన్ని ఉన్నాయి, భర్త భార్యకు చేయాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఎవరి ధర్మాలు వారు జరుపుకోవటం అన్నది మంచిది. అది దేవుడు ఏర్పరిచింది కాబట్టి సంఘానికి చెప్తాడు పౌలు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం, భర్త భార్యకు అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మాలు, విధులన్నా ధర్మాలన్నా జరపాలి. మరి అమ్మాయి ఏం జరుగుతుందో ధనమ్మ, మరి అబ్బాయి శివ ఏం జరుగుతున్నాడో. మరి ఇప్పుడు వెళ్తున్నాడు స్వీట్లకి, మర్చిపోయి వచ్చాడా? సరే సరే సరే, ఓకే. సరే, ఏదేమైనా ఇద్దరు గృహస్థులయ్యారు, సంతోషం. గృహములో ముఖ్య పాత్ర ఎవరిదంటే కాదు, స్త్రీదే. పెద్దలు ఏమంటారంటే, ఇల్లును చూసి ఇల్లాలను చూడంటారా, ఇల్లాలను చూసి ఇల్లు చూడంటారా? మొత్తానికి స్త్రీకే ఆధిక్యత ఇచ్చారు. ఇంటికి దీపం కూడా ఆమె వెలుగు.
కానీ మమ్మల్ని మాత్రం నూనె చేసి ఆవిరి చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచోళ్ళు రవి. ఇది మీరు లేకపోతే మాకు వెలిగే ఆడదమ్మా. ఇంటికి అసలు వెలిగేది. అందుకే మా పాస్టర్ గారి పేరు బుడ్డి అంట అప్పుడప్పుడు. ఆ, ముద్దుగా బుడ్డి ఎక్కడ ఉన్నావు అంట. అందుకని కరెంట్ పోయినప్పుడు పిలవాలి ఇక నుంచి. దేవుడు ఆ బాధ్యత స్త్రీకే పెట్టాడు. ఎందుకంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని, మూఢురాలు తన చేతులారా ఇల్లు పెరికి వేసుకుంటుందని. ఏదైనా ఇల్లు కట్టుకున్నా పాడు చేసుకున్నా స్త్రీ చేతిలోనే ఉంది. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది అన్నాడు. మూఢురాలు అంటే మూర్ఖురాలు చేతులారా ఓడబెరుక్కుంటుంది. మరి అమ్మాయి ధన జ్ఞానవంతురాలు అనుకోవాలి, ఇల్లు పాడు చేసుకోవాలి. అసలు ఇల్లు ఆడదండి తాటగలు పీకటానికంట. కుటుంబం కదా. ఇల్లు కట్టడం అంటే టాపీ పని చేయటం కాదు, టాపీ మేస్త్రి అని కాదు. కుటుంబం కట్టడం. కుటుంబం ఎట్ట కడుతుంది? కుటుంబం కట్టడంలో ఒక పనితనం ఉంది. కట్టడానికి ఏమేమి కావాలంటారు? ఒక ఇల్లు కడుతున్నాం, ఇల్లు సిమెంట్ కావాలి, రాళ్ళు కావాలి, ఐరన్ కావాలి, ఇసుక కావాలి. ఇవన్నీ ఉంటేనే ఇల్లు గట్టిగా నిలబడుతుంది. ఇసుకలాగా జారిపోయే బ్యాచ్ ఉంటారు కొంతమంది, అత్తలలాగా అన్నది. రాళ్ళులాగా కఠిన హృదయం గల వాళ్ళు ఉంటారు. ఎంత వంచినా ఎంత సర్దుకుపోయినా వంగని ఇనుము లాంటి బ్యాచ్ కూడా ఉంటారు. అందుకని తీసేద్దామా? సిమెంట్ లాగా ఊరక అలుగుతారు చూడు, గడ్డ కట్టుకుపోతారు, మూతి ముడుచుకొని అలుకు ఊరకనే గడ్డ కట్టుకే రకం ఉంటారు. ఆ జ్ఞానవంతురాలు పనితనం అందుట్లో ఉంటుంది. టాపీ మేస్త్రి పనితనం అందుట్లో ఉంటుంది. అదేవిధంగా జ్ఞానవంతురాలు పనితనం అందుట్లో ఉంటుంది. వీళ్ళందరూ అవసరమే కాదు. ఈ జారిపోతుందని ఆమె ఇసుకని తొలగిచ్చేసి మరి అలుగుతుందని గడ్డ కడుతుందని సిమెంట్ని తీసేస్తే ఇల్లు నిలబడిద్దా? అది మూర్ఖత్వం అవుతుంది. అందుకే 3 రాళ్ళు చెరుపుకుంటుంది. ఏమ్మా ఏనరా? నాకు పెద్దగా ఆసక్తి కనపరిచినట్టు కనపడుతున్నా. చాలామంది తగ్గారు ఈరోజు. అదేలే, పోలసీలు గారు చనిపోయారు, అందుకని వాడికి వెళ్ళారు అందరూ చాలామంది. ఇంకా రాత్రి 2:30కు ఫోన్ చేశారు నాకు, ఇలా జరిగింది అయ్యగారు, వెళ్తున్నాం, ప్రేయర్ చేయండి. చేశారుగా, తగ్గింది కదా. మనం 7 వారాలు పెట్టినప్పుడు బ్రతికాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. వచ్చి నాకేమన్నారంటే, దేవుడు ఆయుష్ ఇచ్చి బతికాను కానీ యేసయ్య ఏం చేశాడులే అన్నాడు అని. మళ్ళీ పెనుగంచిపోళ్ళు వెళ్ళి మొక్కొచ్చాడు. సరే, ఎవరి విశ్వాసాలు వాళ్ళని, ఎవరి నమ్మకాలు వాళ్ళని. పాపం మంజుల వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు, 7 వారాలు చేశారు, 3 సంవత్సరాలు బ్రతికాడు. కానీ దేవుడు అవకాశం ఇచ్చి, నేను అదే చెప్పాను రాత్రి నాకు ఫోన్ చేసినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎవరికైనా ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చేయగలిగింది ఏమి లేదు. అందుకని అటు వెళ్ళారు, ఇంక వాళ్ళు రాలేదు. కొన్ని ఫోన్లు ఏమో లారీ డ్రైవర్లు తీసుకెళ్ళారంటే ఫోన్లు ఇంట్లో చేయటానికి. ఆ 2 లారీలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫోన్లు అటు వెళ్ళిపోయినాయి.
వీళ్ళు బిజీగా ఉన్నారు, చేయటానికి కుదరలేదు, అదనమాట. కాబట్టి ఇంటికి అన్ని అవసరమే, అవన్నీ కలిస్తేనే కుటుంబం. ఆ విషయాన్ని గమనించుకోవాలి. దాన్ని ట్యాకిల్ చేయటంలోనే స్త్రీ యొక్క జ్ఞానం కనపడుతుంది. ఆ తెలివి అక్కడ ఉపయోగించాలి. మనోళ్ళేమో తెలివి రాకతలికినే పెళ్ళిళ్ళు చేయటం, సూట్ కేసు తీసుకోవడం, బయలుదేరి రావటం. ఏమ్మా అంటున్నారా? అరే, ప్రపంచ చరిత్రలో భారతదేశంలో వివాహమే శ్రేష్టమైంది. ప్రపంచ దేశాలన్నీ వివాహాలు వేరు, కాంట్రాక్ట్, డేటింగ్స్, నచ్చినన్నాళ్ళు కలిసి ఉండొచ్చు, అన్నీ చేసుకోవచ్చు, పిల్లలు కలుసుకోవచ్చు, పంచుకోవచ్చు. కానీ ఇది అలా కాదు, జీవితాంతం ఉంటుంది. కాబట్టి మీరు మంచోళ్ళు, మెచ్చుకోదగ్గది. స్త్రీ బాధ్యతల్లో ఇది ఒకటి. ఇల్లు కట్టుకునే విషయంలో జ్ఞానం కలిగి ఉండటం చాలా అవసరం. అందుకని మినిమం చదువు ఉండాలి, కొద్ది గొప్ప జ్ఞానం ఉండాలి. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకనే గవర్నమెంట్ కూడా 18 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళకి కొద్ది గొప్ప మైండ్ మెచ్యూరిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో పెళ్ళికి 18 సంవత్సరాలు మైనారిటీ అని పెట్టడానికి కారణం అదే. బాల్య వివాహాలు రద్దు చేయటానికి కారణం కూడా అదే. సరే, భార్య నడుచుకోవలసిన విధులు, ధర్మాలు చేయవలసినవి భర్త పట్ల. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట చూద్దాం. స్త్రీలారా, మీరు దేవునికి ఏ విధంగా లోబడి జీవిస్తున్నామో భర్తకు కూడా ఆ విధంగానే లోబడాలి. అందుకనే హిందూ సంస్కృతిలో భర్తను దేవుడుగా భావించి పతియే ప్రత్యక్ష దైవం అనుకొని కాళ్ళకు మొక్కి అక్షంతలు వేయించుకొని అది తర్వాత తిట్టుకున్నా కొట్టుకున్నా అప్పుడు మాత్రం వేయించుకుంటూ ఉంటారు. కనపడే భర్తే దైవం, కనపడని దైవం ఆయన, కనపడే దైవం ఈయన అన్నట్టు. అందుకనే పౌలు అంటాడు ఎఫెసీయులతో, దేవుడికి లోబడుతున్న స్త్రీలరా, మీ సొంత పురుషులకు కూడా ఆ విధంగా లోబడి ఉండండి అని వాక్యము చెబుతా ఉంది. కాబట్టి శారా భర్తకు లోబడి జీవించింది. మా బయలుదేరు, ఏడకి ఏంటి అడిగే పని లేదు, వెళ్ళటమే పని. అసలు అడిగినా చెప్పటానికి ఆయనకి తెలిస్తేగా, అబ్రహాం గారికి కూడా తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, బయలుదేరాడు, అంతే. పేతురు గారు రాస్తాడు శారా గురించి 3వ అధ్యాయంలో మొదటి పత్రిక 6వ వచనం. శారా అబ్రహాముని యజమానుడా అంది, అంటే గృహానికి అధిపతి అని కదా. ఇది మాదియా దేశ సంస్కృతి. మాదియా పారసిక రాజ్యాలు ఉన్నాయే, వాళ్ళ చట్టం ఏం చెబుతుందంటే, మళ్ళీ వద్దాం వీడికి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. మాదీలు చట్టం అది. ప్రతి పురుషుడు తన ఇంటికి అధికారిగా ఉండాలి. అందుకని యజమానుడా అనాలి భర్తను. అది 127 సంస్థానాలకు కూసు దేశము నుంచి హిందూ దేశం, భారతదేశం గురించి 2 సార్లు రాయబడిన గ్రంథం ఉందంటే
అది ఎస్తేరు గ్రంథమే. కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉన్న 127 సంస్థానాలలో ఈ చట్టం ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా ఇంటికి యజమాని భర్తే. దేవుని విషయాల్లో వాళ్ళు హెచ్చు వీళ్ళు తగ్గులేదు. సమాన భాగములో శరీరానికి సమభాగములో పక్కటెముకను తీసాడు దేవుడు. కాలుకా నుంచి తీలా, నెత్తికా నుంచి తీలా. కాలుకా నుంచి తీస్తే స్త్రీ అనగదొక్కు పడుతుందని, నెత్తి మీద నుంచి తీస్తే ఇప్పటికే తాళాలు గుర్తు బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు వింటారా. అందుకని నెత్తి మీద కూర్చొని దిగరేమో అని గుండెకి దగ్గరగా అత్తుకునేలాగా దేవుడు సమభాగం నుంచి తీసాడు. ఒకళ్ళు ఎత్తు ఒకళ్ళు తక్కువ అని కాదు, దేవుని సంకల్పం. కానీ సాంప్రదాయాలు అన్నవి ఉన్నాయి కాబట్టి చట్టాలు, దేశ సంస్కృతులు ఇవి పురుషుణ్ణి అధికుడుగా చేశారు. అందుకని శారా కూడా యజమానుడా అనేది చదువమ్మ లోబడి ఉంది. కాబట్టి అదే ఆమెకు యోగ్యత. స్త్రీకి యోగ్యత భర్తకు లోబడి జీవించటమే. ఎందుకని? ఆమె జీవితం అంతా ఆయన మీద ఆధారపడి ఉంది. మంచి శబ్బర్లు కానీ, యోగక్షేమాలు కానీ అన్నీ భర్త మీదే ఆధారపడి ఉన్నాయి. ఏదైనా భర్తే చేయాలి భార్యకి. ఇంకొకరు చేస్తారా? చేయరు. పెళ్లి చేసాం కదమ్మా, మా పని అయిపోయింది. అప్పుడు చేసి ఇప్పుడు చేసి ఇదేనా కదా ఏమ్మా? ఎవరు చేయరు, చేయాల్సిందే. కాబట్టి భర్తకు తప్పనిసరిగా పుట్టింటికాడు ఉంటే ఉంటే 18 సంవత్సరాలు ఉన్నారేమో కానీ బతికినంతకాలం అత్తింటికాడు ఉండాల్సిందే. ఇది స్థిర నివాసం. అందుకని పేరు ఎవరు పెట్టారు నాకైతే తెలియదు కానీ ఆడపిల్ల అంటే ఇక్కడ మన ఇంట్లో పుట్టినా కూడా ఈ పిల్ల ఆడపిల్లే. మగోడు మన పిల్లగాడు వీడు. మగోడైతే ఈడు ఉంటాడు కదా. ఎట్ట పెట్టారు వీళ్ళు? నిజంగా పేరుకు తగ్గట్టు పెడతారు. అందుకని అక్కడే అదే నీ ఇల్లు, అదే నీ జీవితం. అందుకని భర్తకు లోబడి ఉండటం అన్నది చాలా మంచిది. 31వ అధ్యాయంలో సామెతల గ్రంథం 12వ వచనం. పెళ్లి కొడుకు వస్తే అబ్బాయి సంగతి కూడా చెబుదామంటే పెళ్లి కొడుకు రావట్లా. బ్రతుకు దినాలన్నీ కూడా మేలే చేయాలి భర్తకు, కీడేమీ చేయదు. ఎందుకని? తన భవిష్యత్ అంతా భర్త మీద ఆధారపడి ఉంది కాబట్టి. కీడు చేస్తే నష్టపోయేది భార్యే. కాబట్టి బతికినంత కాలము భర్తకు మేలు చేయాలి భార్య అంటే. ఆమెకు మంచి టైటిల్ ఇచ్చారు, గుణవతి అని. గుణవతి అయిన భార్య భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చెయ్యదు బతికినంతకాలం. పెళ్ళైన కొత్తలోనే కాదు, బతుకు దినములన్నీ కూడా బతికినంతకాలం. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా దాన్ని బట్టి భర్త ఆమె మీద ఏముంచుతాడు? 11వ వచనం, పెనిమిటి నమ్మిక ఉంచుతాడు. నమ్మకం అనే పునాది మీదే సంసారం నిలబడుతుంది. అపనమ్మకము సంసారం కూలిపోతుంది. అందుకని భర్తను భార్య నమ్మాలి, భార్యను భర్త నమ్మాలి. నమ్మకమే ఫౌండేషన్, పునాది. ఆ పునాది మీదే సంసారం నిలబడుతుంది. ఏమాత్రం అనుమానాలు, సందేహాలు ఉన్నాయా అది కూలిపోవడమే, నిలబడదు. ఏమ్మా? అందుకనే డబ్బులు చూసుకోవద్దు, కట్నాలు చూసుకోవద్దు. కట్నాలు ఆ రోజు భోజనాలకు వెళ్ళిపోతాయి, ఖర్చులకు వెళ్ళిపోతాయి, ఆడంబరాలకి, లైటింగ్లకి, వాటికి వీటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు తినేళ్ళు వీళ్ళు తిని వెళ్తారు. కానీ గుణం అన్నది యుగ యుగాలు ఉంటుంది కదా, బతికినంత కాలం ఉంటుంది. దాన్ని లెక్కలో తీసుకోవట్లేదు. ఎంత ఇస్తారు కట్నం? కట్నం తెచ్చిన వాళ్ళు చూపిస్తారు శకలు.
అందుకే నేను కష్టం తీసుకోదు పాస్టర్ గారు. మా పాస్టర్ గారు నన్ను ఏమన్నా అందుకని నేను తీసుకోవాలి డబ్బులు. ఆ, అంతేనా? సరే. ప్రతి స్త్రీ కూడా పెందల కడ లెగవటము అలవాటు చేసుకోవాలి. చీకటితోనే లెగుస్తుంది, ఇంటి పనులన్నీ చక్క చేసుకుంటుంది. అమ్మగారింటికాడ పొనుకున్నాం అన్నట్టుగా అత్తగారింటికాడ పొనుకుంటే కుదరదు. అమ్మూరుకున్నట్టుగా అత్తూరుకుంటుంది అంటారా? అత్త ఒకింటి కోళ్ళైనా ఆ బుద్ధి ఏంటో ఆ స్టైల్కి వచ్చి వాళ్ళకే గుణాలు మారుతాయి. ఏం బుద్ధులు! ఒక ఒక విధంగా చెప్పాలంటే స్త్రీలకు స్త్రీలే శత్రువులు, మేము కాదు అమ్మాయి. మీకు మీరే శత్రువులు. అది మా అత్త నన్ను కష్టపెట్టింది కాబట్టి అదంతా నా కోల మీద తీర్చుకోవాల్సిందే అని అనుకునే అత్తలు. కానీ నయోమి అలా అనుకోలే. రూతు అలా అనుకోలే. పేలాలు తిన్నా అత్తకి తెచ్చింది కొన్ని కదా. ఇప్పుడు ఏమన్నారు? కుమారి, నీకు నేను మేలు చెయ్యి ఆలోచించాలి కదా, నీకు మేలు చెయ్యాలి కదా నేను అని అంది నయోమి. ఏదైనా అత్తకి చెప్పుకోండి వెళ్ళేది కాదు. భర్త ఉంటాడు అసలు మీకు తెలియదు. భర్త పనుల మీద ఉంటాడు. 24 గంటలు ఇంట్లో ఉండేది అత్త కోడలే కదా. అత్త మంచి చేసుకోవడం చేత కాదు ఈ కోడలకే. చేసుకోండి రా కదా. అరిసేదానికి ఒక కండేస్తారండి, మళ్ళీ మీ అత్తలకి చెప్పమాకండి. బహుబా అంటే ఒక కండ వేయటమే. కండ దీని శుభ్రంగా మడుకుంటుంది. కండ లేదా? కండ లేకుండా ఎందుకుంటారా? అది కొట్టటమే, అంటమే, చెప్పినట్టుగా తలక ఆడించటమే, మనందరం మనం చేసుకుని వెళ్తామే. ఎదురు చెప్పుకోకుండా ఉంటే కదా వాళ్ళ అహం కూడా, వాళ్ళ ఈగో కూడా దెబ్బ తినకోకుండా ఉంటుంది. అమ్మయ్య అనుకుంటారు. వచ్చిన డబ్బుల్ని ఖర్చు చేయకూడదు, దోబరా ఖర్చు చేయకూడదు, పొదుపు చేస్తుంది. గుణవతి అయిన భార్య లక్షణాల్లో ఉదయాన్నే లేవటం, పళ్ళు చక్కబెట్టుకోవటం, డబ్బులు పొదుపు చేయటం, ఆ పొదుపు చేసిన డబ్బులతో ఫెయిర్ అండ్ లవ్లీలు అవి కాదు, తాత్కాలికమైనవి కాదు, శాశ్వతమైనవి. పొలం కొని తోట నాటిచ్చింది అమ్మాయి. ద్రాక్ష తోటలు స్థిరమైన ఆస్తి కదా. మా ఇంట్లో పనికి మాలిన స్టీల్ సామాను కుప్పలు ఉంటాయి, బస్తాలు ఉంటాయి. ఎందుకు? కాదు, పాస్టర్ గారికి ఇప్పుడున్న తెలివి అప్పుల్లో ఉంటే చాలా సంపాదించేది. నిజమమ్మాయి, అప్పుడు తెలివి లేదు పాపం. అప్పుడు నేను చేసుకున్నప్పుడు 9వ తరగతి ఫ్రాకులు వేసుకుని తిరుగుతుంది అటు ఇటు. ఇక్కడికి వచ్చినాక నేను బిఏ చదివిచ్చే, కానీ నా దగ్గరికి వచ్చినాక ఎందుకు లేవు పెడతా. భర్తను గౌరవించాలి. భర్తను సొసైటీలో గౌరవంగా తిరుగుతున్నాడంటే భార్య మొదట గౌరవించాలి భర్తను. ఆయన గౌని దగ్గర కూర్చున్నాడంటే దానివల్లే కదా. భర్త పొగడాలి, పిల్లల చేత పొగడించుకోవాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి, అప్పుడే కొనియాడబడతారు స్త్రీలు. అది గుణవతి అయిన భార్య స్వభాక్షణం అని వాక్యములో ఏందమ్మా ఇట్రా. ఎవరండి పిల్లల సొంతంగా ఉండబట్టి ఆమె దూరం తెలియదు. ప్రజ్ఞ అయితే బలి దూరిద్ది. కీర్తనకి ఇంకా ట్రైనింగ్ కావాల. సరే, టైం అవుతుంది. పెళ్లి కొడుకు వస్తున్నాడు అమ్మ. పెళ్లి కొడుకు చెబితే ఇక్కడ నుంచి ఏడున్నాడు?
ఇక్కడ వేస్తున్నారు ఇప్పుడు జిలేబీలు ఇక్కడ వేస్తున్నారు. చెప్తానికి వెళ్ళాడు. మళ్ళీ వాడితో పాటు కొడుకు కొడుకు కాయగాడు కూడా వెళ్ళాడు. ఇప్పుడు వాడు ఎంత నడుస్తాడు? ఇప్పుడు ఆయన అట్లా నడుస్తున్నాడు. నేను చెప్పే పెళ్లి నడకలు ఇవాళ నడితే వాక్యం అయిపోతుంటే అదైనా ఆడపిల్లలు అడుగుతారు కానీ ఈ మగ పిల్లలు అడగటే ఆడందా శివ? ఏం పెళ్లి నడకలు ఇప్పుడు నడుస్తున్నా? కూర్చో, ఆడ కూర్చోరు, ఆడ పెట్టలే. అక్కడ నడవటానికి ఆడుంది, కూర్చోలేకపోతుంటే పెళ్ళి అయిందాక. సరే, భర్త విషయంలో కొన్ని మనం చూద్దాం. ఏమ్మా, భార్య అది అయిపోయింది కాబట్టి 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. భార్యను ప్రేమించాలి. ఎందుకంటే ఆమె వస్తుంది మన కోసమే. భార్యను ప్రేమిస్తున్నామండి, నేను ప్రమాణాలు చేయమన్నాను. భార్యను ప్రేమించాలి ప్రతి పురుషుడు, ప్రతి భర్త కూడా. ఏండి, అవునా కాదా? ఎందుకని అంటావు? తన తన వంశాన్ని నిలబెట్టేది భార్యే కదమ్మా. వంశాన్ని నిలబెట్టేది ఎవరంటే భార్యే. మన కోసం వచ్చింది భార్య కదా. తన పుట్టింటిని, అయిన వాళ్ళని, అమ్మా నాన్నని, పెరిగిన ఊరిని మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చిందంటే ఎవరి కోసం వచ్చినట్టు? శివ కోసమేనా? మరి ప్రేమించాలా వద్దా? మంచిగా చూసుకోవాలా వద్దా? నీకు బలం ఉందని గుద్దు తెట్ట ఆమె కొన ఊపిరి పిల్ల అయితే అంటే వాక్యం ఏం చెబుతుందంటే ప్రతి భర్త ప్రేమించాలంటే ఎందుకు, ఎలా ప్రేమించాలి? నీ శరీరాన్ని ఎట్ట చూసుకుంటావో అలా చూసుకోవాలి, సంరక్షించాలి, పోషించాలి, అవసరాలు తీర్చాలి. ఎక్కడికైనా అమ్మగారింటికి వెళ్తానా తీసుకెళ్ళాలి. పౌడర్ అయిపోయిందన్నా, ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిందన్నా, ఏది అయిపోయిందన్నా తెచ్చిపెట్టాలి, తప్పదు. బద్దులం, అంతేకా చట్టం, అది యాక్ట్. ప్రేమించాల్సిన అది. ఇంకా కొలసీ పత్రికలో కూడా ఒక మాట చూద్దామండి. 3వ అధ్యాయం 19వ వచనం. ప్రేమించండి, నిష్ఠూరు పెట్టొద్దు. నిష్ఠూరు పెట్టడం అంటే ఏంది? ఎత్తి పొడవటం లాంటివి. ఏదన్నా మిస్టేక్ చేయకుండా ఎవరైనా ఉంటారు? ఏదో ఒకటి ఉంటుంది. పద్దాకు చేసిన దాన్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. మాటికి పద్దాకు ఎత్తి పొడవటం అన్నమాట. నిష్ఠూరు పెట్టడం, లేదా పుట్టింటి వాళ్ళని తిడటం. అమ్మాయిని తిట్టినా భరిస్తుంది కానీ భార్య పుట్టింటి వాళ్ళు అంటే ఒప్పుకోరాయు. వీళ్ళు సామాన్యులు కాదు. అంటే నన్ను నువ్వు పెడుతున్నావు కాబట్టి మా పుట్టింటి వాళ్ళకి ఏం చేయాలి? ఎందుకు తిడతాను? మేము పడేదిగా వాళ్ళు కూడా నీకు ఇచ్చిన నేరానికి అనే బ్యాచ్ ఎక్కువ ఉండదు. వాస్తవం కూడా అది కదా. దాన్ని మనం అనుమతించాల్సిందే. వాళ్ళని ఏమంటాను? నేను అందుకని మా అత్తగారు మంచిగా అంట. అందుకని కూరగాయలు అయిపోయినాయి, ములక్కాయలు కోసుకుని వస్తా ఎట్టు కూడా ఎక్కావుగా. ఎందుకంటే ఆమె మన పారిభాగస్తురాలు, మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కదా. మరి ఆమె నిష్ఠూరు పెడితే ఎలా? మన కోసం వచ్చింది, మన కుటుంబాన్ని నిలబెడతానికి వచ్చింది, అన్నీ వదులుకొని వచ్చింది. అలాంటి ఆమె నిష్ఠూరు పెట్టడం కరెక్ట్ కాదు. ఏక శరీరం మనం. 3వ అధ్యాయంలో పేతురు గారు రాస్తాడు, 7వ వచనం, 1 పేతురు పత్రిక. కింద 6 చదివావుగా, 7 చదువు. ఇంకొంచెం పైన కూడా చదువు అమ్మా. మీ భార్యలు పాలిభాగస్తులు అంటే పార్ట్నర్స్ అని. నీ జీవితంలో, నీ సంసార జీవితంలో నీ పార్ట్నర్స్.
ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, పార్ట్నర్స్ ఉంటారు, ఇద్దరు సమానంగా చేసుకుంటారు కదా, పెట్టుబడులు కానీ లాభాలు కానీ. అట్టనే భార్య జీవితంలో పార్ట్నర్, ఇద్దరు సమంగా పంచుకోవాలి ఏదైనా సరే. దీంట్లో పురుషుడికి జ్ఞానం కావాలి, ఇల్లు కట్టుకోవటంలో స్త్రీకి జ్ఞానం కావాలి, కాపురం చేసుకుంటానికి పురుషుడు జ్ఞానం కావాలి. అందుకని 21 సంవత్సరాలు అన్నారు. పురుషుడి పెళ్లి చేయాలంటే 21 సంవత్సరాలు రాకుండా చేస్తే మాకు లెటర్ ఇస్తారు, మాకు పెళ్లి లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకని 21 సంవత్సరాలు ఉంటే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. అమ్మ మాట వింటే మిమ్మ మాటే అంటావు కదా, ఆడకే వెళ్ళు, నేను ఎదుగు అంటది భార్య. భార్య మాట విన్నావు అనుకో, నిన్న కాక మొన్న వచ్చిందిరా అది, దాని మాట అంటున్నావు నువ్వు, నా మాట లెక్కలేదురా నీకు. వాడి పిల్లం మాట అయిపోయింది. ఏందో తల్లులు, అదే కూతురు ఇంటికి వెళ్ళింది ఎవరు, ఒక తల్లి. ఆ అల్లుడు ఆ కూతురు మాటిని దొడ్లో కూడా నీళ్ళు పెడుతున్నాడు. ఎవరు, అత్తగారికి పెడుతున్నాడు, భార్యకి పెడుతున్నాడు, జీతం తెచ్చి కూతురు చేతులు పెడుతున్నాడు. అబ్బా, నా అల్లుడు దేవుళ్ళు అంటాడయ్యా, మంచోడయ్యా అని చెబుతుంది. ఈ నీళ్ళు పెట్టానుకో, ఈడ ఆడంగదవా, వీడు మొగముట్టగానికి పుట్టాడు కానీ. ఇదే తల్లి, ఈ వ్యక్తే కదా. ఎందుకని ఈ వ్యత్యాసాలు? ఏమ్మా, మంచిది కాదమ్మా, ఆ విధంగా ఉండొద్దని వాక్యం చెబుతా ఉంది. దేవుడు అంటాడు మలాకి గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనం, భార్యను విడనాడటము దేవునికి అసహ్యమైన క్రియ. దేవుడు సాక్షిగా నిలబడతాడు కదా. శివ బతికిపోయాడు, ఎందుకంటే అప్పటికి ఇంకా రక్షణ రాదు కాబట్టి మామూలు పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే తెల్లారికి మేము పెళ్లి చేస్తాం, మేము 2 ఆదివారాలు చర్చిలో ప్రకటన చేయాలి, బాప్తీసాలు ఇవ్వాలి, అప్పుడు పెళ్లి చేస్తాం. ఈయనేమో అప్పుడప్పుడు తెల్లారి పెళ్లి చేసుకొచ్చా, ముందే పెళ్ళి. దేవుడు సాక్షిగా నిలబడతాడు. అందుకనే సాక్ష్యాలు, క్రైస్తవ మ్యారేజ్ అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి భార్యను కాపురం చేసుకునే విషయంలో తల్లి దగ్గరికి చెప్పాల్సినవి ఉంటాయి, భార్యకు చెప్పాల్సినవి భార్యకు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య నలకోకుండా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. వీళ్ళకు కూడా తల్లి బాధ పెట్టినా కొడుకునే, భార్య బాధ పెట్టిన ఆయన్ని అన్న బుద్ధి ఆడవాళ్ళిద్దరికి ఉండొద్దు. బాధపడుతున్న మధ్యన మా ఆయనే కదా, వీళ్ళ మూలం కదా అర్ధరాత్రి దాకా తిరిగి వస్తున్నారు ఊరుల్లో, ఇంటికి రాకుండా పెందలాడి 11 దాకా తిరుగుతున్నారు. కొట్టులో 8, 9, 10 కట్టేస్తున్నా కూడా 11 దాకా తిరుగుతూనే ఉన్నారు ఊర్లో. ఎందుకు? ఆ ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది, అమ్మ పడుకుంటుంది, భార్య పడుకుంటుంది, ఆడు తిని వస్తాడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా. అట్లా చేసుకోమాకండి అయ్యా, నీ ధర్మం నువ్వు చేయి, అమ్మాయి ధర్మం అమ్మాయి చేస్తుంది. ఇద్దరు కలకాలం నిన్ను 100 ఏళ్ళు ప్రేమానురాగాలతో ఉండండి, దేవుని భయం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఉండబట్టే దేవుడు ఫలింప చేశాడు కదా. ఈ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనం బట్టల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును కదా. దేవుని యందు భయభక్తులు గలవారు ఈ విధంగా ఆశీర్వించబడును, దేవుడు సీయోనులో మిమ్మల్ని ఆశీర్వించును గాక అని పెళ్లి తర్వాత చదివేది అదే మేము. దేవుడి మాటలు ఆశీర్వించి దీవించును గాక. టైం అయింది, ఇంకొంచెం ముందు వస్తే కొంచెంసేపు ఎక్కువ చెప్పేవాళ్ళు. దేవుడి మాటలు ఆశీర్వించును గాక.